వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. తెలివైన నక్క. ఒక పెద్ద అడవిలో ఒక బలమైన సింహం నివసించేది. అది రోజూ వేటాడి జంతువులను తిని అడవిలో రాజుగా ఉండేది. సింహం భయంకరమైనది కావడంతో ఆ అడవిలోని మిగతా జంతువులంతా ఎప్పుడూ భయపడుతుండేవి. కాని కాలంతో పాటు ఆ సింహం ముసలిది అయింది. వేటాడటానికి శక్తి లేక ఆకలితో అల్లాడిపోతూ రోజులు గడిపేది. కొన్ని రోజుల తర్వాత అది ఓ మార్గం ఆలోచించింది. సింహం ఒక తెలివైన నక్కను పిలిచింది. నక్కా, నీవు చాలా తెలివైనదానివి. నాకు సహాయం చేస్తే నేను నిన్ను నా ప్రియమైన మిత్రుడిగా భావిస్తాను. నేను ఇప్పుడు వేటాడలేను. నీవు నా కోసం రోజూ కొంత ఆహారం తెస్తే నేను కూడా నీకు ఆహారం పంచుతాను అని చెప్పింది. నక్క కొద్దిసేపు ఆలోచించి, సింహానికి నేను సహాయం చేస్తే అది నన్ను ఎప్పటికైనా రక్షిస్తుంది అని అనుకుంది. ఆ రోజు నుంచి నక్క అడవిలోకి వెళ్లి ఇతర జంతువులను మోసపుచ్చి సింహం గుహ దగ్గరకు తీసుకువచ్చేది. సింహం వాటిని వేటాడి తినేది. నక్క ఈ విధంగా రోజూ సింహానికి సహాయం చేసేది. కాని అప్పుడు అది గమనించింది, సింహం తనని మిత్రుడిగా కాక ఒక పనిమనిషిగా చూస్తోంది. తనని ఉపయోగించుకుంటోంది. సింహంకి తన ఆకలిని తీర్చుకోవడమే ముఖ్యమని, నక్క గురించి అసలు పట్టించుకోవడం లేదని అర్థమైంది. ఒకరోజు నక్క ఆలోచించింది, ఇలా కొనసాగితే చివరికి నేను కూడా సింహంకి ఆహారమే అవుతాను. దీనితో నక్క ఒక తెలివైన వ్యూహం పన్నింది. అది ఒక పెద్ద ఉడుమును పట్టుకుని, స్వామీ, ఇది చాలా రుచికరమైన ఆహారం. మీరు తింటే మీకు శక్తి పెరుగుతుంది అని చెప్పింది. సింహం ఆకలితో ఉండటంతో వెంటనే ఉడుమును పట్టుకుని తినబోయింది. కాని ఉడుము గట్టిగా సింహాన్ని కొరికేసి పారిపోయింది. సింహం ఆ కాటు వల్ల మరింత బలహీనంగా మారిపోయింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నక్క వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. ఇకనుంచి ఎప్పటికీ స్వార్థపూరితమైన వ్యక్తులను నమ్మకూడదని అర్థం చేసుకుంది. నీతి: స్వార్థపూరితమైన వారిని నమ్మితే వారు మనను ఎప్పుడైనా మోసం చేయగలరు. తెలివిగా ఆలోచించి నిజమైన, నమ్మకమైన స్నేహితులను ఎంచుకోవాలి. Thank you so much for watching. Please like, share and subscribe.